అభివృద్ధిపై దృష్టి పెడితేనే నాయకులకు దీర్ఘకాలిక గుర్తింపు ఉంటుందని ప్రౌతవి పాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రౌతవి పాల్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవంతంగా 5 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న పాలకవర్గ సభ్యులకు శుభాభివందనాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో వేములవాడ పట్టణాన్ని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులు పదవి లేకున్నా తమ అనుభవాలను ఉపయోగించి ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. అనంతరం మాధవి రాజు గారిని సన్మానించవలసిందిగా మరొక ఆశీర్వాద్ గారిని కోరడం జరుగుతుంది. కౌన్సిలర్ గారు ఆరవాడ కౌన్సిలర్ రాజకీయం అంటూ అవసరమే. రాజకీయాలు ఉన్న వారికి అది సందర్భోచితము. నేనైతే 5 సంవత్సరాలు ఒక్కసారి ఆలోచిస్తాను. 5 సంవత్సరాలు నా ఎన్నికలు గ్రూప్ ఎన్నికలు ఆయన కూడా 5 సంవత్సరాలు వచ్చింది కాబట్టి దఫా జరిగినప్పుడు ఆ సమయంలో 1-2 మాసాలకు సంబంధించి సిద్ధాంతాలు కానీ ఇతరత్వం సంబంధించిన దానికి పోతే ప్రజలు దీర్ఘకాలికంగా గుర్తించుకుంటూ చెప్పడం కోసం చేసే ప్రయత్నం. మనం ఆయా రాజకీయ పార్టీకి సంబంధించిన సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయాల్సింది. అది కూడా వీళ్ళు ముఖ్యమంత్రి గారి అవి కూడా ఒకటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఒకరు మొదలు పెడితే ఒకరు పూర్తి. అందులో మనం బేసికాలకు పోకుండా చేసిన పనిని చెప్పుకునే విధంగా ఉంటే ప్రజాస్వామ్యంలో మగలుంటుంది. మున్సిపల్ పాలవర్గం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మరి ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని మరి సన్మాన కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలకు మరి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన ప్రభుత్వ ఆదిశీలన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరి పక్షాన. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ప్రత్యేకంగా ఇంతసేపు వెయిట్ చేసి మనకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి సందర్భంగా మరి విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మా మున్సిపల్ పాలక వర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.